హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు అయితే ఆయుర్వేద వైద్య నిపుణులు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే గట్ హెల్త్ బాగా ఉండట్లేదు మాకు అని అంటున్నారు. దానికి కారణాలు రకరకాల యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాము. సో దానివల్ల అరుగుదల కరెక్ట్గా లేక గట్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయండి. ఒకసారి వంటింటి చిట్కాలు చెప్పేటువంటి డిట్ట ఎవరు అంటే మన మధుసూదన్ సార్ అని చెప్పి మిమ్మల్ని చెప్తున్నారు. సో గట్ బాగుండాలంటే, యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి చిట్కా ఒకటి చెప్పేయండి గురుగారు. ఈ మధ్య నిజంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారమ్మా. ఉమ్, సో గట్ హెల్త్ బాగుంటే టోటల్ హెల్త్ బాగుంటుంది. అవును. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, డాక్టర్లు, పరిశోధకులు అందరూ కూడా దీన్ని నొక్కి వక్కాణిస్తున్నారమ్మా. ఉమ్, సో మనకు బ్రెయిన్ ఎంత ముఖ్యమో గట్ కూడా అంత ముఖ్యం. అవును. కానీ వివిధ రకాల కారణాల రీత్యా గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుందమ్మా. ఎందుకండి అసలు అలాగా? అంటే చిన్న చితక వాటికి అనవసరంగా హైయెస్ట్ యాంటీబయాటిక్స్ వాడము, ఉమ్, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడము, ఉమ్హు, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడము, ఓకే. వీళ్ళకి ఆహారం తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి ఇలాంటి వివిధ రకాలైన కారణాల రీత్యా గట్టి హెల్త్ స్పాయిల్ అయిపోతుందమ్మా. ఉమ్హు, సో ఎప్పుడైతే గట్టి హెల్త్ స్పాయిల్ అయిపోయిందో రకరకాల జబ్బులు వస్తాయమ్మా. గుండె ఓకే. జబ్బులు వస్తాయి, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, వెయిట్ పెరిగిపోతారు, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, ఉమ్, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటాయి, అమ్మో. మోషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆ, ఐబిఎస్ లాంటి సమస్యలు వస్తుంటాయి. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ గట్టి హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుందమ్మా. సో ఉమ్హు, గట్టి హెల్త్ బాగుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గుతాయి. ఉమ్హు. అసలు ఈ గట్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అంటారు డాక్టర్ గారు? సర్వసాధారణంగా 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పైనటువంటి వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంటాయమ్మా. ఉమ్హు, సో చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క సమస్యలు వస్తున్నప్పటికీ మరి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్య కూడా వాళ్ళ తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఉమ్హు. అయితే ఇప్పుడు బేకరీ ఫుడ్స్, బయట బిర్యానీలు, ఈ మసాలాలు తగ్గించేసేయాలి, అసలు మొత్తం అవాయిడ్ చేసేయాలి అంటారు. బెటర్ అమ్మా, అవాయిడ్ చేసినంత చాలా మంచిది. అది తిని బయట డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ అది గట్ ప్రాబ్లం అంతే అంతే వచ్చేస్తుంది. మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకొంతమంది డబ్బులు లేవండి మా దగ్గర, గట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, వేలకు వేలు ఎన్ఆర్ఎస్ కానీ ఎంఆర్ఐ అంటున్నారు, డబ్బులతో కూడుకున్న పనులు అని అంటున్నారు. సో మంచి ఏదైనా చిట్కా ఏదైనా ఉంటే చెప్పమంటున్నారు, ఏం చేస్తే తగ్గిపోతుంది గట్ ప్రాబ్లం అంటారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అమ్మా. దీనికి జస్ట్ మూడు పదార్థాలమ్మా. ఏంటి సార్ అవి? 100 ml పల్చటి మజ్జిగ. 100 ml పల్చటి మజ్జిగ ఇంట్లో అది కూడా దొరుకుతుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే వాడకూడదమ్మా. ఆ, ఫ్రిడ్జ్ నుంచి తీసేసి కొద్దిసేపు అలా ఉంచేసి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మ్హూ, 100 ml అంటే 100 ml 100 మ్హూ, మిల్లీలీటర్ల పల్చటి మజ్జిగ తీసుకోవాలి. మ్హూ. 100 మిల్లీలీటర్ల పల్చటి మజ్జిగలో బెండకాయ పేస్ట్ అమ్మా. బెండకాయ అన్ని పేస్ట్. ఇక్కడే ఉన్నాయమ్మా, అది కూడా చెప్తాను చూడండి. సో ఈ బెండకాయలు ఒక 7 నుంచి 10 వరకు బెండకాయలు తీసుకొని కాస్త చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీటిలో వేసేసి కాస్త నీరు చేర్చేసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలమ్మా. ఓకే. ఈ విధంగా బెండకాయ పేస్ట్ చేసేసుకొని ఈ బెండకాయ పేస్ట్ ని దాదాపు ఒక 50 గ్రాములమ్మా, 40 నుంచి ఓకే. 50 గ్రాములు అంటే 7 నుంచి ఒక 10 బెండకాయలు అయితే సరిపోతాయమ్మా. ఆహా. ఆ పేస్ట్ చేసేసి పేస్ట్ అందులో కలిపేసేయాలి మజ్జిగలో. మ్హూ. రెండవ పదార్థంగా అరటిపళ్ళమ్మా. అరటి పండ్లు. ఇలాగా పెద్దటి అరటిపండ్లు అయితే సగం మ్మ్. సరిపోతుందమ్మా. మ్హూ. చిన్న అరటిపండ్లు అయితే ఒక్క అరటిపండు వాడుకోవాల్సి వస్తుంది. ఈ ఓకే. అరటిపండు కూడా ఎంత మాగితే అంత మంచిదమ్మా. ఇది ఆహా. కాస్త దూరగా ఉంది మ్మ్. కాబట్టి అరటిపండు ఎంత మాగితే రిజల్ట్స్ అంత బాగుంటాయి అన్నమాట. మ్హూ. ఓకే. కాబట్టి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఇలాంటి అరటిపండ్లు తెచ్చుకొని మ్మ్. మనం ఒకటేసారి వారానికి ఒకసారి ఇలాంటివి తెచ్చుకున్నప్పటికీ రోజు మ్మ్. రోజుకు మనం వాడుకుంటుంటాం కాబట్టి అవును. మన అరటిపండు రోజు రోజుకు మాగడం వల్ల వాటి యొక్క పనితనము, సామర్థ్యం మరింత తీవ్రంగా మరింత సమర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఓకే. ఆ పద్ధతిలో వాడుకోవచ్చమ్మా. ఈ అరటిపండును గుజ్జు చేసేసి మ్మ్. ఆ గుజ్జును కూడా అందులో కలిపేసేయాలి. ఓకే. మజ్జిగలో మ్మ్. బెండకాయ గుజ్జు అదేవిధంగా అరటిపండు గుజ్జు ఓకే. కలిపేసేసి రోజు ఒక్కసారమ్మా. మ్మ్. ఉదయం తాగొచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, లేకపోతే మ్మ్. రాత్రి తీసుకోవచ్చు. మ్మ్. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతుల యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మ్మ్. గట్ హెల్త్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందమ్మా. టేస్ట్ కొంచెం వగరు ఎలాగా ఉంటదేమో డాక్టర్ గారు? ఉండదమ్మా. ఆ. ఎందుకంటే ఎంతో మందికి మేము వాడి చూస్తున్నాం కదమ్మా, ఎవరి మ్హూ. నుంచి మాకు ఆ ప్రాబ్లం రాలేదు. అంటే ఇప్పుడు బనానాలో కొంచెం పొటాషియం ఉండడం వల్ల కొంచెం చక్కెర లాగా ఉంటది, గ్లూకోజ్ ఉంటుందమ్మా. ఫ్రక్టోస్ వల్ల. ఓకే. మరి బెండకాయ కూడా అలాగే ఉంటుంది, జిగురుగా ఉంటుంది కదా? కలిసేసరికి ఏమవుదమ్మా, మజ్జిగలో మ్మ్. కలిసేసరికి ఈజీగా తీసుకోవచ్చు. మ్మ్. ఇంకోటి ఏంటంటే మరి అటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు కాస్త ఇలాచి పౌడర్ కూడా కలుపుకుంటే సరిపోతుంది. మ్మ్. ఒకవేళ జనరల్ గా ఏమి ఉండదమ్మా, ఎంత ఇలాచి పౌడర్? ఒక ఒకటి లేదా రెండమ్మా.
1 or 2 ఇలాచీస్ క్రష్ చేసేసి మెత్తగా పౌడర్ చేసి అందులో కలుపుకోవడం వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే. ఈజీగా తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అయినా చాలా మంది పనికిమాల చెత్తంతా తింటూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్స్. సో ఆ. వాటికంటే ఇది దొరికేటివే కాబట్టి మంచి వెజిటేబులే ఉంది. Yes, yes. బనానా ఇంకా మనము యోగర్ట్ ఒకటి కలుపుతున్నాం కాబట్టి 100 ml. సో Yes, దాని yes. వల్ల బానే ఉంటుందంటారు. చాలా బాగుంటుందమ్మా, చాలా మంది వాడుతున్నారు. మరి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు కాబట్టి మరి వేలాది మంది, లక్షలాది మంది కూడా ఈ ఫార్ములా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఫార్ములా కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో Okay. చక్కటి సందేశం ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ గట్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.